లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నా వైపు చూస్తున్నాడా లేదా, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడా లేదా, లేకపోతే దేవుడు నేను చేస్తున్నటువంటి ప్రార్థనలను జవాబు ఇస్తాడా లేదా అన్నటువంటి ఇలాంటి రకరకాలటువంటి సందేహాలు నీ యొక్క మనస్సులో చెలరేగుతూ ఉంటున్నాయా? నీ యొక్క హృదయాన్ని రేకెత్తించేటువంటి పరిస్థితులు, ఇలా అనేకమైనటువంటి క్వశ్చన్ మార్క్స్ నీ జీవితంలో ఉంటున్నాయా? ప్రియ దేవుని బిడ్డలారా, అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. యోబు గ్రంథము 34వ అధ్యాయం 10వ వచనంలో, దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అన్యాయం చేయడు. ఆయన అన్యాయం చేసేటువంటి దేవుడు కాదు. ఆయన అన్యాయస్తుడైనటువంటి దేవుడు కాదు. ఇక్కడ సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవ్యం. ఆయన నీ జీవితంలో చెడ్డ కార్యములు చేయడానికి, లేకపోతే చెడు నీ జీవితంలోనికి ప్రవేశించటానికి, అలా ఎంటర్ చేయనివ్వటానికి ఆయన అనుమతి ఇవ్వడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవే కొన్ని సందర్భాల్లో అనుకుంటూ ఉంటావు, ఇలా లేనిపోనటువంటి క్వశ్చన్స్ నీ యొక్క హృదయంలో చెలరేగుతూ ఉంటాయి. దేవుడు అన్యాయం చేశాడు, నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థనకు కొద్ది నిమిషాలు ఆలస్యం అయినప్పటికీ కూడా, కొద్ది రోజులు ఆలస్యం అయినప్పటికీ వెంటనే నీవు రకరకాలైనటువంటి ఆలోచనలు నువ్వు కలిగి ఉంటావు. దేవుడు అన్యాయం చేశాడు, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, దేవుడు నా మనవిని వినట్లేదు అని. అయితే దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మనతో వ్రాయబడి ఉంది. ఏమని అంటే, దేవుడు అన్యాయం చేయుట అసంభవం. ఆయన అన్యాయం చేసేటువంటి దేవుడు కాదు. ఆయన నీ జీవితంలో ఖచ్చితంగా న్యాయం చేసేటువంటి దేవుడు. నీ జీవితం పట్ల ఏ వాగ్దానం అయితే ఆయన చేసి ఉంటున్నాడో ఆ వాగ్దానాన్ని తప్పక ఆయన నీ జీవితంలో నెరవేర్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన ఖచ్చితంగా నీకు ఏదైతే వాగ్దానం చేసి ఉన్నాడో, ఏ మాట అయితే నీకు ఇచ్చి ఉంటున్నాడో, ప్రతిదీ కూడా ఆయన నీకు జవాబిచ్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా నీ మనసులో ఉన్నటువంటి రకరకాలైనటువంటి సందేహాలను ప్రక్కన పెట్టేసి దేవుని వైపు నిరీక్షణ కలిగి, ఓపిక కలిగి, విశ్వాసం కలిగి నీవు చేస్తున్నటువంటి ప్రార్థనని కంటిన్యూ చేయి. ఆయన తప్పక నీ జీవితంలో గొప్ప కార్యం చేయటానికి ఇష్టపడతా ఉంటున్నాడు. ఆయన నీ జీవితానికి విజయాన్ని ఇచ్చేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ఆమెన్. మరి అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి, సర్వోన్నతుడా, అద్భుతమైన దేవా, నీకు వందనాలు ప్రభువా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో నాయన ఎంతమంది బిడ్డలైతే ఈ కార్యక్రమాన్ని చూస్తుంటున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని దీవించండి, ఆశీర్వదించండి, కృపలో సహాయం చేయండి. వారి యొక్క ప్రతి అవసరతలను కూడా మీరు తీర్చమని అడుగుచుంటున్నాం. నీ బిడ్డలకు విజయాన్ని దయచేసి నాయన ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఇంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.